హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మీరు ఒక కొత్త టెక్నాలజీని నేర్చుకునేప్పుడు కానీ ఒక కొత్త టెక్నాలజీకి అప్గ్రేడ్ అయ్యేప్పుడు కానీ ఆర్టికల్స్ రాయడం ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ మధ్య చాలా మారిపోయింది, ఇంతకు ముందులాగా లేదు. ఒకప్పుడు ఏంటంటే మీరు అమీర్పేటలోనో ఏదో ఒక కోర్స్ జాయిన్ అయిపోయి వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ప్రిపేర్ అయిపోయి 4 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ బట్టి పట్టారంటే జాబ్స్ వచ్చేస్తున్నాయి అప్పట్లో. కానీ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో. మీకు రియల్ టైమ్ ఎక్స్పోజర్ ఉంది, రియల్ ప్రాజెక్ట్స్ అండర్స్టాండింగ్ ఉంది, హ్యాండ్స్ ఆన్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. ఇదంతా మిమ్మల్ని మీరు ప్రొఫెషనల్గా ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయాలి అంటే దానికి ఒక వే ఉంది. నేను జనరల్గా డెవాప్స్ అండ్ క్లౌడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనే డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మన స్టూడెంట్స్కి మీరు ప్రతిరోజు క్లాస్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ రికార్డింగ్ వినండి. విన్న తర్వాత నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటూ 1 or 2 times హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు డెవాప్స్ అండ్ క్లౌడ్ సాలిడ్గా అర్థమవుతుంది, ఒక రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ వస్తుందని నేను చెప్తుంటాను. దాంతోపాటు ఏంటి అంటే లాస్ట్ 2 years నుంచి నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఆర్టికల్స్ రాయండి అనేది. దీనికి ఎందుకంటే ఒక సాలిడ్ రీజన్ ఉంది. నేను డెవాప్స్ అండ్ క్లౌడ్ లాస్ట్ 9 years నుంచి చెప్తున్నాను. మన స్టూడెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు, ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో ఉన్నారు. యుఎస్ కానీ, యూరప్ కానీ, ఆస్ట్రేలియా, ఇలా మిడిల్ ఈస్ట్లో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు జాయిన్ డెవాప్స్లో స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటారు, వాళ్ళకి ఎంత రియల్ లైఫ్ ఎక్స్పోజర్ వస్తుందని. ఇదంతా ఉంది కాబట్టి నేను ఆర్టికల్స్ రాయమని ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్ షేరింగ్ అండ్ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్. నాలెడ్జ్ షేరింగ్ అంటే ఏంటి అంటే మీకు ఒక మంచి పద్ధతి అనమాట. అది మీరు పొద్దున ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ని డాక్యుమెంట్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా బెటర్ స్కిల్ అనమాట, చాలా కీ స్కిల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాజెక్ట్స్లో మీకు ఎంత టాలెంట్ ఉన్నా అది అవసరం లేదు. మీకున్న టాలెంట్ని మీరు దాచుకోకుండా డాక్యుమెంట్ చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి బిహేవియర్. దానికి ఆర్టికల్స్ రాయడం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దెన్ పర్సనల్ బ్రాండింగ్ అంటే మీరు డెవాప్స్ అండ్ ఇంజనీర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేస్తున్నప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ పైన సాలిడ్ అండర్స్టాండింగ్ ఉందని ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు డెవాప్స్ ఇంజనీర్ అనే ఒక పర్సనల్ బ్రాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ రోజు నుంచి మిమ్మల్ని మీరు డెవాప్స్ ఇంజనీర్ లాగా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవుతూనే ఈ ఆర్టికల్స్ అనేది రాయాలి. ఓకే, ఇంకొకటి అడ్వాంటేజ్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా మీరు ఒక టాపిక్ పైన చదవడం చాలా ఈజీ, బట్ ఒక టాపిక్ పైన మీరు మీ అండర్స్టాండింగ్ రాయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మీరు రాసే ప్రతి వర్డు పబ్లిక్లోకి వెళ్తుంది, పబ్లిక్ దాన్ని చదువుతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేసి మరీ మీరు రాస్తారు. అలా రీసెర్చ్ చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఒక టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ అది నేర్చుకోవడం ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. ఇది అండ్ ఇంకా బెటర్ రిక్రూట్మెంట్ స్కిల్స్ కూడా వస్తాయి. ఈ మధ్య మన స్టూడెంట్స్ రాసిన కొన్ని పోస్టులలో వచ్చేసి డైరెక్ట్గా హెచ్ఆర్స్ కామెంట్ చేసి మరీ వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టినప్పుడు కానీ ఇంకెక్కడైనా మీరు ఆర్టికల్స్ చూసినప్పుడు కానీ హెచ్ఆర్స్కి అర్థమైపోతుంది మీరు మంచి క్యాండిడేట్, మీరు ప్రాపర్ క్యాండిడేట్, ప్రొఫెషనల్ క్యాండిడేట్, మీకు మంచి బిహేవియర్ ఉంది, మీ దగ్గర మంచి అండర్స్టాండింగ్ ఉంది, మంచి డాక్యుమెంట్స్ రాస్తున్నారు అంటే అది మీకు అర్థమైంటేనే రాస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఇలా ఆర్టికల్స్ రాయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మీకు రాసేంత వరకు మీకు తెలియదు. రీసెంట్గా మన స్టూడెంట్స్ చాలామంది రాసి నన్ను కానీ జాయిన్ డెవాప్స్ని కానీ ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ కనెక్షన్స్ కానీ వాళ్ళ పర్సనల్ బ్రాండింగ్ కానీ ఇవన్నీ చాలా బాగా పెరుగుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు ఏ చిన్న టాపిక్ అయినా పెద్ద టాపిక్ అయినా నేర్చుకొని దాని గురించి ప్రాపర్గా రీసెర్చ్ చేసి మరి ఆర్టికల్ రాసి పబ్లిష్ చేయండి. ఒక చేంజ్ అనేది మీరే చూస్తారు విత్ ఇన్ 1 or 2 months. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.